హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ పథకంపై మరోసారి ఊహించిన శుభవార్తను ప్రకటించారు. ఇప్పటికీ మొత్తం 21 విడతలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ద్వారా పీఎం కిసాన్ తదుపరి విడతపై కీలక సమాచారం ఇచ్చారు. ప్రధానంగా ఆయన చెప్పినది ఏమిటంటే, పీఎం కిసాన్ 21 విడత తర్వాత వచ్చే 22వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి, అలాగే 21 విడత డబ్బులు పడని వారికి ఏం చేస్తే డబ్బులు పడతాయి, ఎప్పుడు పడతాయి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మోడీ గారు చెప్పిన ప్రధాన విషయాలకు వస్తే, ఆయన బుధవారం రోజు 21 విడత ఇన్స్టాల్మెంట్ కింద దాదాపు 18,000 కోట్ల రూపాయలు నేరుగా 9 కోట్ల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసినట్లు వెల్లడించారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి రైతులకు 2,000 రూపాయలు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ రూపంలో అందిస్తూ విత్తనాలు, ఎరువులు, రోజువారీ వ్యవసాయ పనులకు ఎంతో కీలకమైన ఆర్థిక సహాయం అందిస్తున్నారు. గత విడతల విషయానికి వస్తే 19వ విడత ఫిబ్రవరిలో విడుదలైంది, 20వ విడత ఆగస్టులో వచ్చింది, 21 విడతను మాత్రం నవంబర్ 19వ తేదీన విడుదల చేశారు. ఇంకా డబ్బులు పడని వారు 3 పనులు చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ, ఈకేవీసీ లింకులు చేసుకోండి. ల్యాండ్ వెరిఫికేషన్ కూడా చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ 3 పనులు చేసుకుంటే 21 విడత డబ్బులు రాని వాళ్ళకి ఈ డిసెంబర్ 20 తేదీలోపు జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం వచ్చే 22వ విడతకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ డిసెంబర్ చివరి వారంలో దీని గురించి ప్రకటించి జనవరి నెలలో లేదా ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ 22వ విడత విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే క్రిస్మస్ సమయానికి ఫైనల్ లిస్ట్ను కూడా ప్రకటిస్తామని తెలిపారు. అంటే ఈ 22వ విడతకు సంబంధించి ఫైనల్ లిస్ట్ అన్నమాట. లిస్టులో పేరున్న ప్రతి రైతుకు తప్పనిసరిగా డబ్బులు వస్తాయి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.